aspirants, so welcome back to Competitive Hunters. So in this session we will come about RRB NTPC, so general awareness PYQs, so previous years క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఒక సిరీస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మనకి 3 పేపర్స్ అయిపోయింది. సో దిస్ ఈస్ ది 4th పేపర్. సో ఐ థింక్ దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ది RRB NTPC స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్ అండ్ ఆల్సో అండర్ గ్రాడ్యుయేట్. సో బోత్ ఎగ్జామ్స్ కి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఆల్రెడీ త్రీ మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా విత్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ అండ్ విత్ ఆల్ యువర్ కన్సర్న్స్, విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో ఇంకా మనం 4th పేపర్ అనమాట ఇది. సో షో యువర్ లవ్ బై సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, అండ్ ఆల్సో కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. సో మీకు ఎలా అనిపించింది ఈ సెషన్ అని లాస్ట్ లో. ఓకే, సో ఎండ్ వరకు చూడండి. 40 క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి జనరల్ అవేర్నెస్, ఐ మీన్ జనరల్ స్టడీస్ యొక్క వెయిటేజ్ 40 క్వశ్చన్స్ కాబట్టి సో 40 క్వశ్చన్స్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి దగ్గరగా 60 మినిట్స్ కూడా అవుతుంది. ఇది మొత్తం నేను ఓన్లీ ఏదో క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పి మీకు జస్ట్ నేను చెప్పేసి వెళ్ళిపోను. దానికి ఎక్స్ప్లెనేషన్, దానికి రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంకేమైనా రిలేటెడ్ పాయింట్స్ ఏమైనా ఉంటే అది కూడా కవర్ చేసుకుంటూ చెప్తాను నేను. సో అందుకని స్కిప్ చేయొద్దు. ఓకే, మళ్ళీ చూద్దాము అని చెప్పేసి మళ్ళీ అని చెప్పేసి కొంత చూడడం, మళ్ళీ రేపు ఇంకొంత చూడడం అలా చేయొద్దు. కంటిన్యూగా ఒక దగ్గర కూర్చుని మొత్తం చూడండి. ఓకే, సో ఇలాగా మీరు కంటిన్యూటీ తో మీరు చూసినట్లయితే మీకు మంచిగా గుర్తుంటుంది అనమాట. సో కంటిన్యూటీ లేకపోతే మీకు బ్రెయిన్ కూడా సరిగ్గా ఫంక్షనాలిటీ ఉండదు వీడియో చూసేటప్పుడు. సో ఇవన్నీ చిన్న లాజిక్స్ ఇక్కడ స్టూడెంట్స్ మిస్ చేస్తుంటారు. ఓకే, సో ఇంకా లాగ్ చేయకుండా విల్ ఎంటర్ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఏంటి, హూ వాజ్ ది లాస్ట్ ఎంపరర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ? సో మౌర్యన్ డైనాసిటీ యొక్క లాస్ట్ ఎంపరర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి ఆల్రెడీ ఐ సెడ్ యూ, మనకి ప్రీవియస్ పేపర్స్ లో కూడా మనకి లాస్ట్ ఎంపరర్ ఎవరు అని చెప్పి మొఘల్ డైనాసిటీకి సంబంధించిన లాస్ట్ రూలర్ ఎవరు అని చెప్పి అడిగి ఉన్నారు ఒక పేపర్ లో. సో ఈ సిరీస్ అన్ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడు, లాస్ట్ ఇయర్ లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అని చెప్పి ఒక ఐడియా ఉంటుంది ఖచ్చితంగా ఆల్రెడీ 3 పేపర్స్ చేసిన వాళ్ళకి. సో మౌర్యన్ డైనాసిటీ, సో ప్రీవియస్ పేపర్ లోని ఏం అడిగాడు, మొఘల్ డైనాసిటీలోని లాస్ట్ ఎంపరర్ అడిగాడు, లాస్ట్ రూలర్. సో ఇక్కడ వచ్చేసి మౌర్యన్ డైనాసిటీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే మనకి బృహద్రాత. ఓకే, సో మనకి ఎవరంటే బృహద్రాత. సో బృహద్రాత మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే మనం హిస్టరీ చదివేటప్పుడు ఈ కింగ్డమ్స్, మనము మెడివల్ హిస్టరీ చదివేటప్పుడు సో కింగ్డమ్ యొక్క ఫౌండర్ అండ్ ఐ మీన్ డైనాసిటీ యొక్క ఫౌండర్ అండ్ అందులోని ఒక్కొక్కసారి ఫౌండర్ ఒకరైనా సరే రియల్ ఫౌండర్ ఇంకొకరు ఉంటుంటారు కొన్ని డైనాసిటీస్, అన్నిట్లో కాదు. సో వాళ్ళ పేర్లు అండ్ ఆల్సో ఫెమిలియర్ మోస్ట్ ఫేమస్ పర్సన్. సో మౌర్యన్ డైనాసిటీలో చంద్రగుప్త మౌర్య ఫేమస్ అండ్ ఆల్సో అశోక ఫేమస్ ఎక్కువగా. ఓకే, సో ఇలాగా మనకి మోస్ట్ ఫేమస్ రూలర్ అండ్ ఆల్సో లాస్ట్ రూలర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ప్రతి డైనాసిటీలోని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే నుంచి వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ లోని సో మనకి ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లొకేటెడ్ ఇన్. సో మనకి ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్, ఖజురాహో టెంపుల్స్ తెలుసు మనకి ఎక్కడ ఉంది అని చెప్పి. సో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనకి అన్ని కూడా ఇంపార్టెంట్. వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, ఒక్కొక్కసారి ఇయర్స్ అడుగుతూ ఉంటారు, ఏ ఇయర్ లో ఏ మాన్యుమెంట్ కి వచ్చింది గుర్తింపు అని. ఒక్కొక్కసారి ఇదిగో ఇలాగా లొకేషన్ అడుగుతూ ఉంటాడు. సో ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో ఉంది. సో ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలి. ఖజురాహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎక్కడ ఉంది, సో మధ్యప్రదేశ్ లో. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడండి దీని యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆన్ విచ్ లేక్ ఈస్ ది గోల్డెన్ టెంపుల్ లొకేటెడ్? సో మనకి గోల్డెన్ టెంపుల్ నుంచి ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇది కూడా మనకి స్టాటిక్ జీకే అనే చెప్పొచ్చు. సో ఏ లేక్ మీద ఉంది గోల్డెన్ టెంపుల్ అనేది? సో అమృత్ సరోవర్ లేక్, గోల్డెన్ లేక్, హరికే లేక్, సుఖ్నా లేక్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి అమృత్ సరోవర్ లేక్. సో మనకి గోల్డెన్ టెంపుల్ అనేది అమృత్ సరోవర్ లేక్ మీద ఉంది. సో ఇక్కడ లేక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, లేక్స్, రెయిన్ ఫాల్స్, రివర్స్.
సారీ రైన్ ఫాల్స్ అన్నా వాటర్ ఫాల్స్. సో లాస్ట్ పేపర్లోని మనకి ఒక ఒక వాటర్ ఫాల్ వరల్డ్ అంటే ఇండియాలో కాదు, అదర్ కంట్రీలో ఉన్న ఒక వాటర్ ఫాల్ నేమ్ ఇచ్చి అది ఏ రివర్ కి అసోసియేట్ అయ్యి ఉంది, అంటే ఏ రివర్ కి రిలేటెడ్ అయ్యి ఉంది అని చెప్పిచ్చారు. అండ్ ఇంకొక పేపర్ లో ఏమి ఇచ్చారంటే ఒక బ్రిడ్జ్ ఏ రివర్ మీద ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో మీరు మన ఇండియాలో ఉన్న రివర్స్, రిజర్వాయర్స్, లేక్స్ ఇవే కాకుండా అదర్ కంట్రీస్ లో ఉన్న ఫెమిలియర్ ఇవి కూడా ఒక అంచనా ఉండాలి, మీకు ఒక ఐడియా ఉండాలి. అట్లీస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకునైనా మనం ఆన్సర్ కనిపెట్టేటట్టు ఉండగలగాలి. ఓకే, సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ కేమ్ ఫస్ట్? సో ఇది చూడండి, మీకు ఎంఈకి అంటే ఎంఈలో ఎవరు కోటీశ్వరుడు, కౌన్ బనేగా కరోడ్పట్టిలో ఉన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. మీకు గుర్తున్నట్లయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం నాగార్జున గారిది చాలా మంది హోస్ట్ చేశారు, ఎన్టీఆర్ కూడా చేశారు, చిరంజీవి కూడా చేశారు. సో ఎంఈకే మనం చూసినట్లయితే, సో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని చెప్పి కొన్ని సీక్వెన్స్ లో ఆర్డర్ పెట్టమని చెప్పి ఇలా ఇస్తుంటారు. సో ఈ క్వశ్చన్ కొంచెం అలానే ఉంది. సో మీకు ఇదన్నీ కూడా మీకు ఫస్ట్ ఫస్ట్ ఇన్వెన్షన్ ఏంటి అని తెలియాలంటే ఇవన్నీ కూడా మనం ఆర్డర్ లో ఫస్ట్ పెట్టుకోవాలి, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అని చెప్పేసి. టెలిగ్రాఫ్ ఫస్ట్ ఇన్వెంట్ చేయబడింది, టెలిస్కోప్, టెలిఫోన్, టెలిటైప్. సో మనకి ఫస్ట్ టెలిగ్రాఫ్, సో టెలిగ్రాఫ్ కాదు, టెలిఫోనా, టెలిస్కోపా, టెలిటైపా, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనకి ఇన్వెన్షన్స్. సో మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. టెలిగ్రాఫ్, టెలిఫోన్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ ఇవన్నీ మనకి 90s ఎరాలో మనం 80s ఎరాలో మనం చూసుకోవచ్చు. ఏంటి, టెలిగ్రాఫ్ కానీ టెలిఫోన్ కానీ. సో టెలిగ్రాఫ్, టెలిఫోన్ ఈ రెండు కూడా ఏంటంటే 80s అంటే 18th సెంచురీలో మనం చూసుకోవచ్చు. 18th సెంచురీ 18s అంటే 1830, 1890. సో అలాగా 18s లో ఈ యొక్క ఇన్వెన్షన్స్ అయితే జరిగింది. నెక్స్ట్ టెలిటైప్. సో టెలిటైప్ అనేది, సో టైప్ చేస్తే టెలిటైప్ అనేది మనకి ఇది 19s లో ఓకే 19s లో దీని యొక్క ఇన్వెన్షన్ జరిగింది. సో టెలిస్కోప్ ది మాత్రము ఎప్పుడు అని అంటే 16s లో దీని యొక్క ఇన్వెన్షన్స్ జరిగింది. ఓకే, సో టెలిస్కోప్ ఎవరు కనిపెట్టారు? సో మీకు తెలిసినట్లయితే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి, టెలిస్కోప్ ఎవరు కనిపెట్టారు అని. 16s, సో 1608 ప్రిసైజ్ గా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1608 లో టెలిస్కోప్ అనేది ఇన్వెన్షన్ జరిగింది. సో మీకు ఎగ్జాక్ట్ ఇయర్ లేకపోయినా ఇది ఏ పర్టికులర్ డ్యూరేషన్ లో, 18s లోనా, 17s లోనా, 19s లోనా అని తెలిస్తే మీరు ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ కి యూ కెన్ ఆన్సర్ ఇట్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆర్ట్ ఫామ్ వాస్ మృణాలిని సారాభాయ్ అసోసియేటెడ్ విత్? సో మృణాలిని సారాభాయ్ ఇది మనకి మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే డాన్స్ నుంచి మనకు అడిగారు. సో ఈ పేరు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మీరు వినే ఉంటారు. మృణాలిని సారాభాయ్ వచ్చేసి పెయింటింగ్స్ కి సంబంధించిన వ్యక్తి కాదు. సో ఆబ్వియస్ గా ఇది భరతనాట్యం కి సంబంధించిన వ్యక్తి, డాన్స్ కి సంబంధించిన వ్యక్తి. సో కనీసం మీకు పర్టికులర్ డాన్స్ తెలియకపోయినా సరే మీరు డాన్స్ కి రిలేటెడ్ పర్సన్ అని తెలిసినా మీరు పెట్టేయచ్చు ఇక్కడ ఆప్షన్ వై, బికాస్ మిగతావన్నీ కూడా మీకు పెయింటింగ్ ఉంది కాబట్టి ఆప్షన్స్ అన్ని తీసేసి ఒక ఆప్షన్ మిగులుతుంది. సో ఇది ఒకటే ఆడ్ గా కూడా ఉంది మీకు అన్ని చూసుకున్నట్లయితే. సో అలా కూడా మీరు దీనికి ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రేస్ డస్ నాట్ పెనెట్రేట్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఇది మనకి కెమిస్ట్రీ నుంచి వచ్చింది ఈ యొక్క క్వశ్చన్ అనేది. సో రేస్ నుంచి మనకి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి, కెమిస్ట్రీ నుంచి. సో ఎర్త్ అట్మాస్ఫియర్ ని పెనెట్రేట్ అవ్వని రేస్ ఏంటి అని అంటే, పెనెట్రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు నా హ్యాండ్ ఉంది, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్ ఉంది. సో ఈ పేపర్ లోని మనకి ఇక్కడ మనం ఒక లైట్ పాస్ చేసామనుకో, సో ఈ లైట్ అనేది ఈ పేపర్ లో నుంచి వెళ్ళిపోయేసి ఇటు పక్క కూడా పాస్ అయిపోయి, అంటే ఈ లైట్ ఇప్పుడు మన లైట్ పాస్ చేసినప్పుడు దీని నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ కూడా వస్తే ఇది అనేది ఫ్రీగా ట్రావెల్ చేయగలిగితే, సో దాన్ని మనం పెనెట్రేషన్ అంటాము.
చూస్తున్నాము. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎర్త్ అట్మాస్ఫియర్. సో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఎర్త్ అట్మాస్ఫియర్ లోని ఏ రేస్ పెనట్రేట్ కావు అని అనుకుంటున్నారు. సో విజిబుల్ లైట్, ఎక్స్ రేస్, అల్ట్రా వైలెంట్ రేస్, రేడియో వేవ్స్. సో మనకి పెనెంట్రేట్ కాని రేస్ ఏంటి అంటే ఇది రేస్ కాదు, రేస్ అన్నమాట. స్పెల్లింగ్ మిస్టేక్, RAYS. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు రేస్ అంటే రన్నింగ్ రేస్, ఆ రేస్ కాదు, రేస్ RAYS అనమాట. సో విజిబుల్ లైట్ అనేది మనకి పెనెంట్రేట్ అవుతుంది కాబట్టి మనకు అది విజిబుల్ లైట్ అయింది, లేదంటే అది అన్విజిబుల్ లైట్ అవుతుంది. సో అల్ట్రా వైలెంట్ రేస్, సో మనకి యూవీ రేస్. మనం ఏం చెప్తుంటాము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవడం వల్ల మనకి ఏంది, డైరెక్ట్ గా సన్ నుంచి వచ్చే యూవీ రేస్ మనకి డైరెక్ట్ గా స్కిన్ మీద పడుతుంటుంది అని చెప్తుంటారు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఆల్రెడీ యూవీ రేస్ అనేది రాగలుగుతున్నాయి, యూవీ రేస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ ఓజోన్ లేయర్ దెబ్బతింటే ఆ ఎర్త్ సన్ నుంచి వచ్చేవి యూవీ రేస్ ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా పడవు. సో ఈ ఓజోన్ లేయర్ ఒక అడ్డుగా ఉండి, సో ఆ రేస్ అనేది డైరెక్ట్ పడకుండా కొంచెం రెసిస్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే యూవీ రేస్ కూడా మనకి పెనెంట్రేట్ అవుతుంది. సో పెనెంట్రేట్ అవుతుంది కాబట్టి మన వరకు రీచ్ అవ్వగలుగుతుంది. ఓకే, ఇంకా రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ కూడా పెనెంట్రేట్ అవుతాయి మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ లో, కానీ ఎక్స్ రేస్ మాత్రం పెనెంట్రేట్ అవ్వవు. ఓకే, సో ఎక్స్ రేస్ మనకి ఇక్కడ ఆన్సర్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ రేస్ డస్ నాట్ పెనెంట్రేట్ ఆన్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The first captain of the Indian cricket team for one day international was. So one day international ki first cricket ఫస్ట్ కెప్టెన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నారు వన్ డే ఇంటర్నేషనల్ కి. సో మన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అని అంటే అజిత్ వడేకర్ అనమాట. సో అజిత్ వడేకర్ ఫస్ట్ కెప్టెన్ గా ఉన్నారు ఇండియన్ క్రికెట్ టీమ్ కి వన్ డే ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు. ఓకే, అజిత్ వడేకర్. సో దీని కీ అంతా మీకు ఇక్కడ మీకు పీపీటీలో ఉండకపోవచ్చు, బట్ మీకు లాస్ట్ స్లైడ్ లో దీని యొక్క ఆన్సర్స్ అన్ని కూడా నేను ఇచ్చాను. అండ్ దీని యొక్క పీపీటీ మీకు కావాలి ఫర్ రివిజన్ ప్రాసెస్ కి మీకు కావాలి అని అనుకుంటే యూ కెన్ ఫైండ్ దిస్ పీపీటీ ఇన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద కమెంట్ సెక్షన్ లో నేను ఇస్తాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అవైల్ ది ఆల్ ఫ్రీ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా కంటెంట్ అంతా కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ప్రిన్సిపల్ ఆఫ్ రిగార్డింగ్ ది బిలీవ్స్, వాల్యూస్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కల్చర్ ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ దట్ కల్చర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్. సో మనకి ఇక్కడ ఒక కల్చర్ గురించి అడుగుతున్నారు. ఏంటి అంటే కొన్ని కల్చర్ యొక్క బిలీవ్స్, దాని యొక్క ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క ఆ కల్చర్ యొక్క వ్యూ పాయింట్ నుంచి ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఆప్షన్స్ తీసేయచ్చు. మేబీ ఇది మీకు ఎగ్జాక్ట్ గా తెలియకపోవచ్చు. సో కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ అడుగుతుంటారు. సో అందులో ఈ యొక్క క్వశ్చన్ ఒకటే అనమాట. ఇండిపెండెన్స్, ఇంటర్ డిపెండెన్స్ ఈ రెండు కూడా ఆబ్వియస్ గా కాదు. సో ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే దీనికి సంబంధించిన కాదు. సో ఆబ్వియస్ గా ఆన్సర్ ఆప్షన్ 1 లో నుంచి కానీ ఆప్షన్ 2 లో నుంచి కానీ ఉండాలి. సో మనకి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి కల్చరల్ రిలేటివిజమే దీనికి ఆప్షన్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి కల్చరల్ రిలేటివిజం. సో కల్చరల్ ఫంక్షనలిజం కాదు, కల్చరల్ రిలేటివిజం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వద్దాము. సో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ జనవరి 2016 లోని వరల్డెస్ట్ లార్జెస్ట్ ట్రై కలర్ టాలెస్ట్ ఫ్లాగ్ పోస్ట్ చేశారు. సో ఇది ఎక్కడ పోస్ట్ చేశారు, ఎక్కడ హాయిస్ట్ చేశారు ఈ యొక్క ఫ్లాగ్ ని, లొకేషన్ అడుగుతున్నారు. సో న్యూఢిల్లీ, జైపూర్, రాంచీ అండ్ లేహ్. సో ఇది ఎక్కడ హాయిస్ట్ చేశారు అని అంటే, చాలా మంది న్యూఢిల్లీ అని చెప్పి చాలా గుడ్డిగా పెట్టేస్తూ ఉంటారు విత్ కాన్ఫిడెన్స్. న్యూఢిల్లీ కాదు, రాంచీలో అనమాట పెట్టి. రాంచీలో డిఫెన్స్ మినిస్టర్ 2016 లో వరల్డ్స్ లార్జెస్ట్ ట్రైకలర్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సో గ్రీన్ హౌస్ గ్యాస్ కాంది ఏంటి అని అడుగుతున్నారు. సో నైట్రస్ ఆక్సైడ్ ఈస్ ఆబ్వియస్లీ గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది మనందరికీ తెలుసు. సో ఇది అయితే కాదు, ఇక్కడ వాడు నాట్ అడుగుతున్నారు కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ మనమని తీసేయచ్చు. గ్రీన్ హౌస్ గ్యాస్ కాంది మనకు కావాలి. సో మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో దీన్ని కూడా ఆబ్వియస్ గా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ 3, 4 లోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఆబ్వియస్ గా మనకి
గ్రీన్ హౌస్ గ్యాస్ లోని మనకి సల్ఫర్ కూడా ఒక భాగం అన్నమాట. సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ కూడా ఒక భాగము. సో మనకి సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి, సో మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాండి వచ్చి కాపర్ డయాక్సైడ్. సో కాపర్ డయాక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కి చూద్దాం. సో ఆన్ విచ్ ఫెస్టివల్, సో మనకి మళ్ళీ హిస్టరీ నుంచి ఇంకొక అద్భుతమైన క్వశ్చన్ అనేది వచ్చేసింది మనకి. సో జలియన్ వాలా బాగ్ మాస్కరే, సో ఇది ఏ ఫెస్టివల్ అప్పుడు ఇది అనేది టుక్ ప్లేస్ చేసింది? సో బైసాఖియా, గురునానక్ జయంతి, దివాలి ఆర్ హోలీ? సో జలియన్ వాలా బాగ్ యొక్క అంటే మనం హిస్టరీలో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫెస్టివల్ అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర గ్యాదరింగ్ అనేది చేశారు ఫ్రీడమ్ కోసం. సో ఇప్పట్లో అయితే మనకి ఫోన్లు, కమ్యూనిటీస్, గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ మనకి ఇంకా ఇవన్నీ వచ్చేసాయి. సో ఒక మ్యాటర్ ఏదైనా పాస్ చేసుకోవాలి అని అంటే ఒక గ్రూప్ లోని, సో అప్పట్లో ఇవన్నీ ఏమీ లేదు, టెలిఫోన్స్ కానీ లెటర్స్ కానీ ఇవేమీ లేదు. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒక రిలీజియస్ ప్లేస్ లోనో లేకపోతే ఏదైనా ఒక మీటింగ్ చేసుకునే ఒక ప్రాంతంలోనో కమ్యూనిటీ హాల్స్ లోనో ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యి దానికి ఒక లీడర్ ఎవరో ఒకరు అసైన్ అయ్యి, సో అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్, సో ఫ్రీడమ్ కోసం మనం ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి గ్యాదరింగ్స్ అయ్యి ఇవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఇక్కడ జలియన్ వాలా బాగ్ లో కూడా ఇలానే బైసాఖి రోజు, సో ఏ ఫెస్టివల్ అప్పుడు అంటే బైసాఖి. సో బైసాఖి రోజున ఈ యొక్క జలియన్ వాలా బాగ్ అనేది టేక్ ప్లేస్ అయింది. సో చాలా మంది చనిపోయారు, ఇదంతా మనం హిస్టరీలో చదివే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ది 2016 వరల్డ్ ఎకనామిక్ ఫర్ ఏ మాన్యువల్ మీటింగ్ టు ప్లేస్. సో వరల్డ్ ఎకనామిక్ మాన్యువల్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది 2016 లో అని అడుగుతున్నారు. సో ఇది మనకి స్విట్జర్లాండ్ లో జరిగింది. సో ఈ యొక్క 2016 లోని, సో ఇది మనకి స్విట్జర్లాండ్ లో హెల్డ్ అయింది ఈ యొక్క మీటింగ్ అనేది 2016 లో వరల్డ్ ఎకనామిక్ ఫర్ ఏ మాన్యువల్ మీటింగ్. ఓకే, స్విట్జర్లాండ్ లో జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఓ మై గాడ్ దిస్ నేను వీడియోని ఆపాను, ఇక్కడ మా సరౌండింగ్స్ లో నైబరింగ్ కుక్క చాలా అరుస్తుందని చెప్పి. ఇది మీకు వినేటప్పుడు చాలా డిస్టర్బెన్సింగ్ గా ఉంటుంది, ఇరిటేషన్ వస్తుంది ఒక్కొక్క టైంలో. సో నేను పాజ్ చేశాను, నేను స్టాప్ చేసా వీడియో. సో మళ్ళీ కొంచెంసేపు అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. అగైన్ డాగ్ స్టాప్ చేసింది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తే అగైన్ ఓకే కొంచెం ఆపింది అరవడం. ఓకే, వి విల్ కంటిన్యూ ది వీడియో. ఓ మళ్ళీ అరుస్తుంది. వాళ్ళేమో సరిగ్గా ఫుడ్ పెట్టరు ఆ కుక్కకి, కంటిన్యూగా అరుస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకోరు సరిగ్గా, ఏదో కట్టి పెట్టేసామా అన్నట్టు ఉంటారు. ఓకే, కొంచెం సైలెంట్ అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్? సో కంప్యూటర్ వైరస్ కాంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఎయిడ్స్ మనందరికీ తెలుసు, కంప్యూటర్ వైరస్ కాదు. ఇట్స్ నాట్ ఏ కంప్యూటర్ వైరస్. ఓకే నాట్ ఏ కంప్యూటర్ వైరస్ కాదు అని అంటే మనిషిలో. సో ఇక్కడ ఎయిడ్స్ అనేది మనకి నార్మల్ గా హ్యూమన్స్ కి వచ్చే ఎయిడ్సే కాదు, కంప్యూటర్ లో కూడా ఒక వైరస్ వస్తుంది ఇది. సో ఇది ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే డాస్ టార్జన్ హార్స్. సో డాస్ టార్జన్ హార్స్ కి సంబంధించిన ఇది ఒక కంప్యూటర్ వైరస్ అన్నమాట. సో ఎయిడ్స్ ఈజ్ ఏ రిలేటెడ్ టు కంప్యూటర్ వైరసే. నెక్స్ట్ అన్నా కార్నికోవా, సో ఇది కూడా మనకి కంప్యూటర్ వైరస్ కి సంబంధించిందే. అండ్ బ్రెయిన్ ఏంటి, సో బ్రెయిన్ ఇది కూడా మనకి కంప్యూటర్ వైరస్ కి సంబంధించిందే. అండ్ ఇంకొక డాన్, సో ఇది మాత్రం కంప్యూటర్ వైరస్ కి సంబంధించింది కాదు. సో డాన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో డాన్ ఈస్ ది రైట్ ఆన్సర్, అంటే 4th వన్ ఈస్ ది రైట్ ఆప్షన్. సో ఇంకా నెక్స్ట్ వెళ్దాము. హిందీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. హిందీ ది యూనియన్, ఇది హిందీ కాదు, సంథింగ్
తేడా జరిగింది. సో మీరు ఇది కన్సిడర్ చేయొద్దు. డి అనుకుంటా, ఇదైతే మీరు కన్సిడర్ చేయొద్దు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని డి అనుకుంటా. డి అనేది హిందీ లాగా ప్రొనౌన్స్ అయ్యి, అంటే నేను పీపీటీ చేసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ తో నేను చేస్తుంటా అనమాట. సో అది మిస్, సో గూగుల్ అనేది మిస్ గా తీసుకున్నట్టుంది. ఐ మీన్ అది వాయిస్ రికార్డర్. సో అది తీసేయండి మీరు. సో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ కి మనకి హెడ్ ఎవరు, యూనియన్ టెరిటరీస్ కి హెడ్ ఎవరు అని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అన్నమాట మనకి హెడ్. ఓకే, నెక్స్ట్ ది జయక్వాది ప్రాజెక్ట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈస్ ఆన్ ది రివర్. సో మనకి నేను చెప్పాను రివర్స్ నుంచి, లేక్స్ నుంచి అవి ఎక్కడ ఈ రిజర్వాయర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అడుగుతున్నారు అని చెప్పి. సో ఇదైతే మనకి ఇండియాలోనే అడిగాడు. సో మనము ఆన్సర్ పెట్టచ్చు. సో ది జయక్వాది ప్రాజెక్ట్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో జయక్వాది ప్రాజెక్ట్ అనే లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో ఇది అనేది మనకి ఏ రివర్ మీద ఉంది? సో గోదావరి మీద, నర్మదా మీద, కృష్ణా మీద, లేకపోతే తాపి అని అంటే ఈ రివర్ అనేది మనకి గోదావరి రివర్ మీద ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంది, జయక్వాది యొక్క ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది లార్జెస్ట్ గ్లేషియర్ ఇన్ ఇండియా? సో లార్జెస్ట్ గ్లేషియర్ మనము చూడొచ్చు, మనకి హిమాలయాస్ దగ్గరే మనకి ఈ యొక్క గ్లేషియర్స్ అనేది ఉంటుంది. సో ఇది లార్జెస్ట్ గ్లేషియర్, ఇండియాలోనే లార్జెస్ట్ గ్లేషియర్ ఏంటి అంటే సియాచిన్ గ్లేషియర్ అనమాట. ఓకే, ఏంటి? సియాచిన్ గ్లేషియర్. సో ఇది మన కళ్ళు మూసుకుని కూడా చెప్పొచ్చు, సియాచిన్ గ్లేషియర్ ఇస్ లార్జెస్ట్ గ్లేషియర్ అనమాట మన ఇండియాలో. సో ఇంకా నెక్స్ట్ 17th క్వశ్చన్కి వద్దాము. Which of the first women's sports to be introduced in Olympics? So ఉమెన్స్ స్పోర్ట్స్ లోని, ఒలింపిక్స్ లోని, అంటే అంతకుముందు ఒలింపిక్స్ ఓన్లీ మెన్స్ కి ఉండేది, మెన్స్ స్పోర్ట్స్ ఉండేది. సో ఫస్ట్ ఉమెన్స్ స్పోర్ట్స్, సో ఉమెన్ కి సంబంధించిన స్పోర్ట్, ఏ స్పోర్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఒలింపిక్స్ లో అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన ఫస్ట్ స్పోర్ట్ వచ్చేసి మనకి గోల్ఫ్, యా ఓకే విల్ సి జిమ్నాస్టిక్స్, వాలీబాల్, గోల్ఫ్ అండ్ బ్యాడ్మింటన్. యా మనకి ఫస్ట్ ఉమెన్ స్పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అంటే గోల్ఫ్ అన్నమాట. ఓకే, సో ఏంటి గోల్ఫ్ మనకి ఫస్ట్ ఉమెన్స్ స్పోర్ట్స్ లో ఇంట్రడ్యూస్ చేసింది గోల్ఫ్ స్పోర్ట్. సో నెక్స్ట్ 18th వన్ చూద్దాము మనము. ఓకే, from 1337 to 1453, who were the main combatants in the 100 Years' War? So ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్, ఆస్పిరెంట్స్ అందరు ఇక్కడ కొంచెం మిస్టేక్ చేయొచ్చు అని చెప్పొచ్చు. 1337 నుంచి 1453 వరకు మధ్యలోని ఎవరు 100 Years వార్ కంబాట్ చేసింది అని అంటే కింగ్ ఆఫ్ జర్మనీ అండ్ ఫ్రాన్స్, ఆర్ జర్మనీ అండ్ ఇటలియా, జర్మనీ అండ్ ఇటలియా, జర్మనీ అండ్ ఫ్రాన్స్ అండ్ స్పెయిన్, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్. సో దీనికి ఆన్సర్ మనము, ఇది కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఒక్కొక్కసారి. సో ఇది వచ్చేసి మన ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ ఆన్సర్ అనమాట. ఓకే, సో 1337 నుంచి 1453 ఈ డ్యూరేషన్ లోని మెయిన్ కంబాటెంట్స్ 100 Year వార్ లో అంటే మనకి 4th ఆప్షన్ వస్తుంది ఏంటి? ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ Google in partnership with the Railways Telecom RailTel introduced the first public Wi-Fi service at the Dash railway station. సో గూగుల్ రైల్వేస్ రెండు కూడా పార్ట్నర్షిప్ అయ్యాయి. సో అయ్యి RailTel అనే ఒకటి టెలికామ్ ని తీసుకుని వచ్చాయి. సో ఇది ఫస్ట్ పబ్లిక్ వైఫై సర్వీస్ గా ఏ స్టేషన్ లో, ఏ రైల్వే స్టేషన్ లో ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ యూజ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అడుగుతున్నారు. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ చూద్దాము. త్రివేంద్రం సెంట్రల్, ముంబై సెంట్రల్, హౌరా స్టేషన్, కాన్పూర్ స్టేషన్. సో మనకి ఇది ముంబై సెంట్రల్ లో. సో త్రివేంద్రం అంటే కేరళ. ఓకే, సో ముంబై సెంట్రల్ లోని ఈ యొక్క RailTel ని ఫస్ట్ పబ్లిక్ వైఫై సర్వీస్ గా యూజ్ చేయడం జరిగింది ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో. సో నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి డెడ్ ఈజీ క్వశ్చన్, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే,
తెలియకుండా అయితే ఉండదు. pH వాల్యూ ఆఫ్ సబ్స్టెన్స్ ఈస్ లోవర్ దాన్ 7. సో 7 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, pH వాల్యూ 7 కన్నా తక్కువ ఉన్నప్పుడు దాన్ని యాసిడ్ అంటాం, 7 ఉన్నప్పుడు న్యూట్రల్ అంటాం, 7 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బేస్ అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యాసిడ్ అన్నమాట. ఓకే. So next, in 2013, the first human liver was grown from the stem cells in. So ఇది బయాలజీకి సంబంధించి అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి, కరెంట్ అఫైర్స్ లోని అదే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఓకే. సో ఫస్ట్ హ్యూమన్ లివర్ మనకి జపాన్ లోని, ఓకే, యుఎస్ఏ కాదు, జర్మనీ కాదు, ఫ్రాన్స్ కాదు. సో ఫస్ట్ మనకి జపాన్ లోని ఫస్ట్ హ్యూమన్ లివర్ స్టెమ్ సెల్స్ ద్వారా, సో సెల్స్ ని కనిపెట్టింది ఎవరు అంటే రాబర్ట్ హూక్ అన్నమాట. సో స్టెమ్ సెల్స్ ద్వారా మనము జపాన్ లోని ఫస్ట్ హ్యూమన్ లివర్ ని 2013 లో పెంచడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఇస్ ది వరల్డ్ హెరిటేజ్ సైట్ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ లొకేటెడ్? సో ఇది ఒక చర్చ్ అనుకోవచ్చు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట ఇది. సో ఇది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో గోవా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో మనకి చాలా మంది ఏం పెడుతుంటారంటే కేరళలోని క్రిస్టియన్స్ యొక్క మెజారిటీ ఎక్కువగా ఉంటుంది కేరళలో. సో అందుకని కేరళ అని పెట్టేస్తూ ఉంటారు, కానీ కేరళ ఆప్షన్ కాదు. దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గోవా. సో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ బెసిలికా బోమ్ జీసస్ అనేది గోవాలో ఉంది. మేబీ కొంతమంది క్రిస్టియన్స్ కి ఇది తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క సంబంధించిన ప్లేస్ కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు. ఓకే. ఓకే. విచ్ ఆఫ్ ది, సో నెక్స్ట్ బయాలజీ సోర్సెస్ నుంచి వచ్చింది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ రిచ్ సోర్స్ ఆఫ్ ఏ కాల్షియం? సో కాల్షియం యొక్క నీ రిచ్ సోర్స్ కాదు. సో చీజ్ అంటే కాల్షియం యొక్క సోర్స్ కాదు అని అడుగుతున్నారు ఇండైరెక్ట్ గా. ఓకే. సో మనం అది కనిపెట్టాలి. సో చీజ్, కొల్లాడ్ గ్రీన్స్, ఫిక్స్, క్యారెట్స్. సో ఎందులో ఉండదు అని అడుగుతున్నాడు. సో కాల్షియం ఎందులో ఎక్కువగా ఉండదు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి క్యారెట్స్ అనమాట. క్యారెట్స్ లోని మనకి అస్సలు కాల్షియం అనేది ఏమీ ఉండదు క్యారెట్స్ లో. మిగతా అన్ని కంటెంట్స్ లో అంటే చీజ్ లో, కొల్లాడ్ గ్రీన్స్ లో, ఫిక్స్ లో ఇవన్నీ మనకి ఉంటూ ఉంటుంది. ఈ బయాలజీకి వచ్చేసరికి మనకి ఇలాగా విటమిన్స్, ఈ యొక్క కాల్షియం, పొటాషియం, ఈ యొక్క సోర్సెస్, ఓకే, అండ్ విటమిన్స్ ఏ సోర్సెస్ లో ఉంటుంది, అండ్ ఆల్సో డిసీజెస్, విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్, ఇవన్నీ మనకి బయాలజీ పరంగా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ బాయ్? దిస్ ఈస్ ఎ వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్. ఒక స్కూల్ పిల్లని అడిగినా సరే చెప్తారు. ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ నోబెల్ లిటరేటర్. సో ఆబ్వియస్ గా ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ కి ఫస్ట్ నోబెల్ లిటరేచర్ పరంగా మనకి అవార్డ్ అనేది దక్కిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇండియన్ బార్న్ శివ అయ్యాదొరై ఈస్ అసోసియేటెడ్ విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్. సో ఇది మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసి తెలుస్తుంది. కంప్యూటర్ నుంచి వచ్చింది. సో కంప్యూటర్ నుంచి కూడా మీకు దగ్గరగా 2 to 3 క్వశ్చన్స్ అయితే ప్రతి PYQ లో అబ్జర్వ్ చేసాము. సో లాస్ట్ టైం PYQ లో కూడా మనకి అబ్జర్వ్ చేసాం. సో ఈ పేపర్ లోనే ఏంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ది కంప్యూటర్ వైరస్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఈ సెకండ్ క్వశ్చన్. సో 2 to 3 మీకు ఖచ్చితంగా కంప్యూటర్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో శివ అయ్యాదొరై ఒక ఇన్వెన్షన్ ఏంటి అని అంటే హీస్ ఇండియన్. సో ఈయన కనిపెట్టింది ఈమెయిల్. సో ఇప్పుడు మనం మెయిల్స్ యూస్ చేస్తున్నాం కదా, ఈమెయిల్స్. సో అది ఈయన కనిపెట్టింది అనమాట, శివ అయ్యాదొరై. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 26 హ్యాండ్ ఇస్ పెయినింగ్, ఐ డోంట్ నో వై. ఓకే. సో 26 in January 2016 did Union Cabinet approved the proposal of the Ministry of Power for amendment in the traffic policy with the focus on 4 E's. సో ఇది కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. కరెంట్ అఫైర్స్ లో కూడా ఏ టాపిక్ అంటే స్కీమ్స్, ఓకే, ప్రాజెక్ట్స్, స్కీమ్స్, అదే యోజనాస్ అంటాం కదా. సో అదే అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది 4 E's? సో మీకు 2016 లోని మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక ట్రాఫిక్ పాలసీ అమెండ్మెంట్స్ కింద ఒక 4 E's అనేవి తీసుకుని వచ్చింది. సో ఈ కిందలోని ఏది 4 E's లో పార్ట్ కాదు అని చెప్పి అడుగుతున్నారు. సో ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్,
environment for sustainable future, ease of doing business to attract investments, ensuring affordable electrical goods to all. సో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈ కాదు అని అంటే ఎలక్ట్రిసిటీ ఫర్ ఆల్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఈ అనమాట. అండ్ ఎన్విరాన్మెంట్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఈ. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి టైప్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్, సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కి సంబంధించిన ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్ లో పార్ట్స్. సో ఆబ్వియస్ గా ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎన్ష్యూరింగ్ ఎఫోర్డబుల్ ఎలక్ట్రికల్ గూడ్స్ టు ఆల్. సో ఎలక్ట్రికల్ గూడ్స్ కొనడానికి ఎఫోర్డబుల్ అదే కొనిపించడానికి. సో ప్రజలకి ఎలక్ట్రిక్ గూడ్స్ అన్ని కూడా ఎఫోర్డబుల్ రేంజ్ లో, అంటే వాళ్ళు కొనగలిగే రేంజ్ లోని అవైలబుల్ చేస్తా అని చెప్పిన ఈ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అనమాట. అంటే ఇక్కడ ఇది 4 E's లో రాదు. సో ఇది మనకి క్వశ్చన్ పరంగా, వాడు అడిగిన క్వశ్చన్ పరంగా అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ దిస్ డాగ్ ఈస్ వెరీ ఇరిటేటింగ్. యాక్చువల్గా నాకు డాగ్స్, ఐ లవ్ డాగ్స్, బట్ ఈ డాగ్ ఊరికే అరిచి చాలా ఇరిటేట్ చేస్తుంది. వాళ్ళు ఫుడ్ పెట్టేస్తే అది ఇంతగా అరవదు పాపం, దాన్ని కూడా మనం అనక్కర్లేదు, వాళ్ళ ఓనర్స్ ని అనాలి యాక్చువల్గా. ఓ మై గాడ్, దాన్ని సరిగ్గా దాని మంచి చెడులు చూసుకున్నప్పుడు పెంచుకోవడం దేనికి, వేస్ట్ కదా. అనవసరంగా ఒక మూగజీవి ఆకలి ఇది చేసుకోవాలి, అది దాన్ని కనీసం రోడ్డు మీద వదిలేసినా దానికి ఆకలి వేసినప్పుడు ఏదో ఒక తింటది, లేకపోతే దొరికినప్పుడే కడుపు నింపుకుంటది. బంధించి పెట్టేసి దాని టైంకి ఫుడ్ కూడా పెట్టుకోకుండా ఎందుకు పెంచుకుంటారో నాకైతే అర్థం కాదు. చాలా మంది షో కోసం పెంచుకుంటూ ఉంటారు, కొంతమంది షో కోసం, కొంతమంది డబ్బులు ఎక్కువైపోయి, ఇంకొంతమంది ఏంటంటే దొంగలు లాకుండా చూసుకోవడం కోసం పెంచుకుంటూ ఉంటారు. ఓ మై గాడ్, ఇది నన్ను వీడియో చేయనిచ్చేలా లేదు ఈ డాగ్ ఈరోజు. ఓకే, relocation of endangered or rare species from their natural habitat into protected areas accused of their ప్రొడక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఈజ్ కాల్డ్. సో మనము ఎండేంజర్డ్ స్పీసీస్, సో మనం ఎండేంజర్డ్ స్పీసీస్ ఇలాగా కొన్ని డిజిగ్నేషన్స్ ఉంది, డిస్టింక్ట్ స్పీసీస్, ఎండేంజర్డ్ స్పీసీస్, రేర్ స్పీసీస్ అని. సో ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుందంటే, సో ఇలాగా అంటే అంతరించిపోతున్నాయి అని చెప్పేసి ఆ యొక్క స్పీసీస్ ని తీసుకుని వచ్చి ఒక కన్జర్వేషన్, అంటే ఇప్పుడు మనము అంతరించిపోతుంది అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని దాన్ని క్రియేట్ చేసి దాని యొక్క మంచి చెడులని చూసుకుంటూ దాన్ని పాపులేషన్ పెరిగేటట్టు చేయడము, దానికి హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకోవడం, దానికి తగినంత నేచురల్ ఎన్విరాన్మెంట్, దాని యొక్క ఎకోసిస్టమ్ ని ఇవ్వడము, దానికి ప్రొవైడ్ చేయడం చేస్తుంటారు. సో ఆ ప్రాసెస్ ని ఏమంటారు? ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఎక్యూబ్డ్ ఫర్ దే ప్రొడక్షన్ అండ్ ప్రిజర్వేషన్. అంటే దాన్ని ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదా, సో దాన్ని పెంచాలంటే ఏం చేయాలి? దాన్ని ప్రొడక్షన్ చేయాలి. ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనము ప్రొడక్షన్ అంటే అదే ఏం ప్రొడక్ట్స్ ఏం కాదు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బాక్సెస్ కాదు. సో అది నేచురల్ గా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, సో దానికి తగినన్ని చర్యలు వాళ్ళని తీసుకుంటూ దాన్ని ప్రిజర్వ్ చేస్తుంటారు. సో దాన్ని మనం ఎక్సి2 అని అంటాము. ఓకే, ఎక్సి2 కన్జర్వేషన్ అంటాము. ఓకే, సో ఇది మనకి ఎకోసిస్టమ్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇంకా 28th క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కంట్రీ ఈజ్ ది ఫండమెంటల్ డ్యూటీస్. సో మనకి ఇది సోర్సెస్, ఎక్కడెక్కడి నుంచి ఏ ఫీచర్స్ మనము తీసుకున్నాము, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట, డిఫరెంట్ ఫీచర్స్ సోర్సెస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము అని చెప్పి అడుగుతున్నాడు. సో యూకే, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ ఈస్ నథింగ్ బట్ రష్యా. సో రష్యా. సో నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మనము రష్యా నుంచి, అంటే యుఎస్ఎస్ఆర్, ఇక్కడ ఆప్షన్ పరంగా యుఎస్ఎస్ఆర్ నుంచి మనము డిరైవ్ అయితే చేసుకున్నాము. ఓకే,
సో ఇంకా నెక్స్ట్ చూద్దాము. సో మనం యూకే నుంచి ఏమేమి తీసుకున్నాము అని అంటే, యూకే ఈస్ నథింగ్ బట్ బ్రిటన్ అనమాట. సో మనము పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, సో ఇలాగా మనము పార్లమెంటరీ సిస్టమ్, క్యాబినెట్ సిస్టమ్, సో ఇలా పార్లమెంటరీ, ఓకే, పిఏఆర్. సో పార్లమెంటరీ, సో ఐ కాంట్ రైట్, చాలా ఉన్నాయి కదా. సో పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, ఓకే, బై క్యామరల్ లెజిస్లేచర్. సో ఇవన్నీ కూడా మనము బ్రిటన్ అంటే యూకే గవర్నమెంట్ నుంచి మనం తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకా యుఎస్ఏ నుంచి ఏంటి అని అంటే, మనము వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ అండ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇంకా రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్. సో ఇవన్నీ మనము యుఎస్ఏ నుంచి తీసుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి ఏంటంటే, మనము ఆస్ట్రేలియా నుంచి ఫ్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇంకా లాంగ్వేజ్ ఎగ్జాక్ట్ గా నాకు గుర్తుకు రావట్లా. సో నేను కూడా ఏంటంటే ఆప్షన్స్ చూస్తే కనిపెట్టేటట్టు నేను కొన్ని చూసుకుంటా, గుర్తుపెట్టుకుంటుంటా. సో ఆస్ట్రేలియా నుంచి మనకి ఎక్కువగా ఫ్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ మనం తెచ్చుకుంది ఆస్ట్రేలియా నుంచి. ఓకే, స్టిల్ ఒక 2-3 ఉన్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవే అనమాట. సో ఇంకా నెక్స్ట్ 29 చూద్దాము. ఇన్ ఇండియా ది హైయెస్ట్ So in India, the highest cricket ground above sea level lies in which state? So మనకి గ్రౌండ్ లెవెల్ కన్నా హైగా ఉన్న, సారీ, సీ లెవెల్ హైగా ఉన్న గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు లొకేషన్. సో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ అండ్ అస్సాం. సో మనకి ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ లోని హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ అబౌవ్ ది సీ లెవెల్ అనేది మనకి హిమాచల్ ప్లేస్ లో అయితే ఉంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో ఇన్ 2016 ఇస్రో కండక్టెడ్ ఫస్ట్ శాటిలైట్ బేస్డ్ వార్నింగ్ సిస్టమ్ ట్రయల్ ఫర్ ఇండియన్ రైల్వేస్ ఇన్. సో ఇస్రో అనేది ఒక ఫస్ట్ శాటిలైట్ ని ఒకటి అనేది చేసింది శాటిలైట్. సో ఈ శాటిలైట్ ఏంటంటే వార్నింగ్ సిస్టమ్ ట్రయల్ ఫర్ ఇండియన్ రైల్వేస్ కి. సో ఇది మనకి ఎక్కడ ఈ యొక్క జరిగింది అని అడుగుతున్నారు లొకేషన్. సో ముంబై, అహ్మదాబాద్, కోల్కతా అండ్ ఢిల్లీ. సో 2016 లో మనకి అహ్మదాబాద్, సో అహ్మదాబాద్ లోని ఈ యొక్క ఫస్ట్ శాటిలైట్ అనేది కండక్ట్ చేశారనమాట ఇస్రో 2016 లో. ఓకే, సో ఇన్ 1831 ఎలక్ట్రిసిటీ బికేమ్ viable for use in technology when Dash created the electric dynamo. సో ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం అడుగుతున్నారంటే, ఇంత సోది ఇచ్చేసి ముందంతా ఎలక్ట్రిక్ డైనమోని ఎవరు క్రియేట్ చేశారు అని చెప్పి అడుగుతున్నారు, అంతే, ఇంకేం లేదు. సో ఎలక్ట్రిక్ డైనమోని మనకి ఎవరు కనిపెట్టారు? ఈ ఆప్షన్స్ చూద్దాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలెసాండ్రో వోల్టో, మైకల్ ఫారాడే అండ్ థామస్ ఎడిసన్. సో థామస్ ఎడిసన్ అయితే కాదు. సో మీరు ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క సైంటిస్ట్ కి మోర్ దాన్ 1 ఇన్వెన్షన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలోని మనము దొరికిపోతూ ఉంటాము. ఓకే, సో ఎలక్ట్రిక్ డైనమోని కనిపెట్టింది ఎవరంటే మైకల్ ఫారాడే అనమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో మైకల్ ఫారాడే ఎలక్ట్రిక్ డైనమోని కనిపెట్టారు. ఓకే, సో నెక్స్ట్ 32 చూద్దాము. వెన్ an object thrown straight gets to the top of its part, it is ఇక్కడ ఈ యొక్క వర్డ్ సంథింగ్ డిఫెక్ట్ అయింది. స్ట్రైట్, when an object thrown straight away gets to the top of its path, it is. సో ఇక్కడ ఈ యొక్క వర్డ్ వల్ల మొత్తం క్వశ్చన్ యొక్క మీనింగే మారిపోయింది. ఫిజిక్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. when an object thrown straight away gets to the top, straight away కాదు, straight towards gets to the top of its, no question. ఓకే, ఇది మనం లాస్ట్ లో చూద్దాం, టైం వేస్ట్ అవుతుంది. 32. ఓకే, 33. So which of the following gases chemistry in the air is responsible for the discoloration of the brass? సో ఇది కెమిస్ట్రీకి సంబంధించి. సో మనకి ఏ గ్యాసెస్ డిస్క్లోరేషన్ అంటే బ్రాస్ యొక్క డిస్కలరేషన్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది? సో ఏ గ్యాస్
అని చెప్పి అడుగుతున్నారు. సో హైడ్రోసల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్. సో డిస్కలరేషన్ ఆఫ్ బ్రాస్ కి రెస్పాన్సిబుల్ అయ్యే గ్యాస్ ఏంటి అని అంటే హైడ్రోసల్ఫైడ్. సో హైడ్రోసల్ఫైడ్ యూజ్ చేసి మనం బ్రాస్ ని డిస్కలర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 34 క్వశ్చన్ వన్స్ అగైన్. సో ఓకే, choose the one which is different or odd from the following. సో దాల్ లేక్, సాంబార్ లేక్, ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ అనుకుంటా, ఓలర్ లేక్. సో రీజనింగ్ క్వశ్చన్ కూడా ఇందులో వచ్చేసినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాస్ నేషనల్ మోటో సత్యమేవ జయతే ఈస్ ఏ మంత్ర ఫ్రమ్ ది ఏన్షియంట్ ఇండియన్ స్క్రిప్చర్. ఓకే, సో సత్యమేవ జయతే. సో సత్యమేవ జయతే అని చెప్తుంటాము. మనకు ఆల్రెడీ పిఎస్పికే మన పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక మూవీలో ఒక సాంగ్ కూడా ఉంది. సో ఇది మనకి ఏన్షియంట్ ఇండియన్ అంటే మన పూర్వీకులు రాశారనమాట. సో ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అని చెప్పి అడుగుతున్నారు. సో ఋగ్వేద, ముందాక ఉపనిషద్, భగవద్గీత, మత్స్య పురాణ. సో ఇది మనకి ఈ సత్యమేవ జయతే యొక్క సెంటెన్స్ ని, ఈ యొక్క లైన్ ని మనము ముందాక ఉపనిషత్స్ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో 35 వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, సో నెక్స్ట్ 2016 ISRO successfully launched its 5th navigation satellite called. సో 5th navigation satellite ఏమి రిలీజ్ చేసింది ఇస్రో అని చెప్పి అడుగుతున్నారు. సో ఇస్రో NSS 1D, ISRO NSS 1E, Velox C1 and Telos 1. సో 5th నావిగేషన్ శాటిలైట్ ఏంటి అని అంటే మనకి 2 అనమాట, INSS 1E. సో ఈ యొక్క శాటిలైట్ ని 5th శాటిలైట్ అనమాట. ఇది ఇస్రో నావిగేషన్ పర్పస్ మీద. సో మనము శాటిలైట్స్ స్పేస్ లోకి చాలా పర్పసెస్ మీద పంపిస్తూ ఉంటాము. సో అందులో వన్ ఆఫ్ ది పర్పస్ వచ్చి నావిగేషన్. ఓకే, సో నావిగేషన్ కి, కమ్యూనికేషన్స్ కి, అండ్ ఆల్సో మనము సిగ్నల్స్ కోసము, నెక్స్ట్ ఇంకా మనము సెక్యూరిటీ పర్పస్ అంటే బార్డర్ సెక్యూరిటీ కోసము. సో దీనికోసం అన్నిట్లో మనం చాలా పర్పసెస్, అండ్ క్లైమేట్ అంటే క్లైమేట్ ని మనం గమనించుకోవడానికి శాటిలైట్. సో ఇలా సెవరల్ పర్పస్ శాటిలైట్స్ ని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట స్పేస్ లోకి. సో నెక్స్ట్ 37 ది కలర్ ఆఫ్ అయోడిన్ ఈస్. సో అయోడిన్ యొక్క కలర్ అడుగుతున్నారు. వైట్, కలర్లెస్, పర్పులిష్ గ్రే టు బ్లాక్, రెడ్డిష్ బ్రౌన్. సో అయోడిన్ అనేది మనకి కలర్లెస్ గానే ఉంటుంది. అయోడిన్, సాలిడ్ అయోడిన్. సో కలర్లెస్ కాదు. సో అయోడిన్ అనేది మనకి పర్పులిష్ గ్రే టు బ్లాక్ కలర్ మధ్యలో ఉంటుంది అనమాట ఇది. ఓకే, అయోడిన్ అనేది పర్పులిష్ గ్రే ఈ కలర్స్ మధ్యలో అనేది ఉంటుంది సాలిడ్ అయోడిన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 38 ఇన్ 2015 డాష్ ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ది జీనస్ హోమో వాజ్ డిస్కవర్డ్ ఇన్ ది డినాలేడి ఛాంబర్ రైజింగ్ స్టార్ కేవ్ సిస్టమ్ క్యార్డల్ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో సౌత్ ఆఫ్రికా. సో ఒక న్యూ స్పీసీస్ జీనస్ హోమ్. సో ఇది వాజ్ డిస్కవర్డ్ ఇన్ ది డినాలేడి ఛాంబర్. సో డినాలేడి ఛాంబర్ రైజింగ్ స్టార్ కేవ్ సిస్టమ్ లో ఒక కొత్త జీనస్ అనే హోమ్, ఒక కొత్త స్పీసీస్ అనేది డిస్కవర్ చేశారు. సో సౌత్ ఆఫ్రికాకు సంబంధించి. సో దాని పేరు ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో దాని పేరు ఏంటంటే హోమో నలేడి. ఓకే, సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో హోమో నలేడి. సో ఇది మీకు అంతగా అవసరం లేదు, అప్పుడు కరెంట్ అఫైర్స్ కాబట్టి ఇప్పుడు అయితే అడిగే ఛాన్సెస్ లేవు. సో జస్ట్ తెలుసుకుందాం. ఓకే, ఇన్ 2016 హూ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఇస్రో టు యూస్ స్పేస్ టెక్నాలజీ ఫర్ ప్రిడిక్టివ్ పాలసింగ్. సో ఇది కూడా అప్పటి కరెంట్ అఫైర్సే. సో ఇస్రోతో పాటు
స్పేస్ టెక్నాలజీని ప్రిడిక్టింగ్ పాలసీగా యూజ్ చేయడానికి. సో నేను చెప్పాను శాటిలైట్స్ మనం చాలా డిఫరెంట్ పర్పసెస్ మీద పంపిస్తూ ఉంటాము. సో ఇది ప్రిడిక్టింగ్ పాలసీగా ఎవరు పార్ట్నర్ అయ్యారంటే ఢిల్లీ పోలీస్. సో మనకి ఢిల్లీలోనే ఏంది మినిస్టర్స్ అందరు మనకి చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్న సెంట్రల్ మినిస్ట్రీస్ అన్ని కూడా అక్కడే ఉంటాయి సెంట్రల్ పరంగా. సో అందుకని ఏంటంటే వాళ్ళకి అక్కడ ప్రిడిక్టివ్ పాలసింగ్ అనేది ఢిల్లీ పోలీస్ వాళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట ఇస్రో వాళ్ళతోని. నెక్స్ట్ చూద్దాం. సో వాట్ ఈస్ జియోట్రోపిజం? సో జియోట్రోపిజం అనేది ఏంటి సో అని అడుగుతున్నారు. సో గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు గ్రావిటీ, గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు సన్లైట్, growth of plants in response to nutrients, growth of plants in response to water. See ఇప్పుడు సన్లైట్ గ్రోత్ గనక మనం కనిపించినట్లయితే సన్లైట్ పరంగా వచ్చే గ్రోత్ ప్లాంట్స్ లోని, సో దాన్ని మనము అక్కడైతే ఖచ్చితంగా ఫోటో అనే ఒక వర్డ్ అయితే యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫోటో అనే వర్డే యూస్ లేదు కాబట్టి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ కి సి మీరు కొన్ని కీ ఎలిమెంట్స్ కీ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని వర్డ్స్ ని ఇప్పుడు హీట్ గురించి మాట్లాడేటప్పుడు ధర్మో అనే మాట్లాడదు. ఇప్పుడు థర్మోడైనమిక్స్ అంటే హీట్ గురించి, ఓకే థర్మల్ ఈక్విలిబ్రియం అంటుంటాము. ఓకే సో ఇలాగా మనకి థర్మల్ ఈక్విలిబ్రియం దట్స్ కంప్లీట్ డిఫరెంట్ థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఇలాగా ధర్మో అని వచ్చినప్పుడు మనం హీట్ గురించి డిస్కస్ చేస్తున్నట్లు. సో అలా కొన్ని కీ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సో దానికి మీరు చూసుకున్నట్లయితే సో వాటర్ కూడా దీనికి సంబంధం లేదని చెప్పొచ్చు. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటంటే గ్రోత్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు గ్రావిటీ అండ్ న్యూట్రియంట్స్ ఒకటే మిగిలాయి. సో దీనికి పర్టికులర్ ఆన్సర్ ఏంటి అని అంటే గ్రావిటీ అనమాట, న్యూట్రియంట్స్ కాదు. సో గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ రెస్పాన్స్ టు గ్రావిటీ. సో గ్రావిటీ, సో ఇప్పుడు మనము రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇస్రో మనము స్పేస్ లో కూడా కొన్ని సీట్స్ ని పంపించి మనం అక్కడ కూడా గ్రోత్ ని చేస్తున్నాము. సో గ్రావిటీ కూడా ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది ఇన్ ది గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్. సో దాన్ని మనం ఏమంటామంటే జియోట్రోపిజం అని అంటాము. ఓకే సో ఇది మీకు కీ. ఇదంతా మీకు పీపీటీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నథింగ్ పేమెంట్ ఏం అవసరం లేదు. ఫ్రీగా నేను అన్ని అవైల్ చేస్తున్నా మీకు. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. సో ఖచ్చితంగా అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే డోంట్ గో అలానే వెళ్ళిపోవద్దు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. లాస్ట్ వరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు సెషన్ అనేది నచ్చి ఉంటుంది. సో అందుకే నచ్చి అర్థం అవుతూ ఉంటుంది. సో అందుకే లాస్ట్ వరకు చూస్తుంటా. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో. ఓకే సో మీకు ఇలాంటివి పీవైక్యూస్ యొక్క సిరీస్ అన్ని వస్తుంటాయి. అండ్ ఆల్సో మీకు క్లాసెస్ ఏంటి పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీకి సంబంధించిన క్లాసెస్, స్ట్రాటజీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా నేను చెప్తుంటా. జనరల్ స్టడీస్ మొత్తం కరెంట్ అఫైర్స్ అన్ని కూడా. సో మ్యారథాన్ సెషన్స్ కూడా ఉన్నాయి బయాలజీ మీద. ఎక్స్క్లూజివ్ రైల్వే ఎన్టీపీసీ వాళ్ళకి మ్యారథాన్స్ చేస్తున్నాను. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. బయాలజీ కాన్సెప్ట్స్ అన్ని మీకు డీటెయిల్ గా మంచిగా ఎగ్జాంపుల్స్ తో ట్రిక్స్ తో నేను మీకు చెప్పున్నాను. సో ఐ హోప్ దిస్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కాంపిటేటివ్ హంటర్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా మీకోసం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోలేరా చెప్పండి. సో డూ సబ్స్క్రైబ్. కింద కమెంట్ చేయండి సెషన్ ఎలా ఉంది అని చెప్పి. ఓకే డోంట్ ఫర్గెట్ టు షేర్. ఓకే బాయ్ ఆస్పిరెంట్స్. సో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. బాయ్ ఆస్పిరెంట్స్.